సరే ఏం చేస్తావరా? అబ్బు కదా ఎంతైనా డౌట్స్ అట్లా ఉంటాను. సరే నేను చెప్తా దాని గురించి. చెప్పు. హాయ్ అందరికీ నమస్తే. నేను రమేష్ రెడ్డి, రెవెన్యూ లైసెన్స్ సర్వే భూపాల్ డిస్ట్రిక్ట్. సో ఇంతకుముందు మనకి ఉన్న డౌట్లు భూ ఆధారం ఏంటిది యాక్చువల్గా మనకనే కాదు, ఇప్పుడు 2-3 నెలల కంటే తెలంగాణ మొత్తం అది డౌట్. అంటే యాక్చువల్గా బయట ఉన్న అందరికీ అది డౌట్. యాక్చువల్గా భూ ఆధారం ఏంటంటే ప్రతి భూమికి సర్వే నెంబర్ రీప్లేస్ చేస్తూ ప్రతి భూమికి ఒక్కొక్క నెంబర్ను కేటాయిస్తుంది. అది సర్వే నెంబర్. ఇక్కడ నుండి సర్వే నెంబర్ అనేది భూ ఆధార్ ఒకసారి అమలైన తర్వాత సర్వే నెంబర్ అనే కాన్సెప్టే ఉండదు. సర్వే నెంబర్ ప్లేస్లో మనకు భూ ఆధార్ నెంబర్ 14 డిజిట్స్ భూ ఆధార్ నెంబర్ అనేది మనకు డిస్ప్లే అయ్యింది. ఈ భూ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ముందు మనకు కనబడే ఏంటంటే ఆ భూమి ఎలాంటి టైప్, టెండర్ అయ్యా పెట్టా, ఎన్ని ఎకరాలు, ఎక్స్టెంట్ ఎంత ఉన్నది, దాని జియో ఫెన్సింగ్ వివరాలు. జియో ఫెన్సింగ్ వివరాలు అంటే దాని సరిహద్దుల యొక్క అక్షాంశాలు, రేఖాంశాలు అనేది మనకు డైరెక్ట్ భూ ఆధార్ నెంబర్ ఎంటర్ అయ్యాక మనకు కనబడుతుంది. ఇది మెయిన్ భూ ఆధార్ యొక్క కాన్సెప్ట్. సో దీనివల్ల మనకు కలిగే లాభాలు ఏంటనేది మెయిన్ మనకు జియో ఫెన్సింగ్ అయింది కాబట్టి ఫర్దర్గా ఎవరైనా ఫ్రాడ్ చేసి భూమి ఎక్కించుకుందాం అనుకున్నా కూడా జియో ఫెన్సింగ్ అయింది కాబట్టి వేరే వాళ్ళు మన భూమిలోకి ఎంటర్ కావడానికి సిస్టమ్ యాక్సెప్ట్ అయ్యేది. ఇప్పుడు భూభారతి చట్టం అమలు అయిన తర్వాత మనకు మెయిన్ ల్యాండ్ పార్షల్ మ్యాప్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయడానికి, అలా అప్లోడ్ చేయమని చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కోసం అవకాశం ఉంటుంది. అలా ల్యాండ్ పార్షల్ మ్యాప్ మనం అప్లోడ్ చేస్తూ ఉంటే దానికి సంబంధించిన 4 మీ ఆ భూమికి సంబంధించిన సరిహద్దుల యొక్క అక్షాంశాలు, రేఖాంశాలు ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఆల్రెడీ మనకు సంబంధించిన, ఇప్పుడు నాకు సంబంధించిన భూమికి సంబంధించిన అక్షాంశాలు, రేఖాంశాలు ఫీల్ అయి ఉంటాయి. సో వేరే తను వచ్చి ఈ నా భూమి యొక్క అక్షాంశాలు, రేఖాంశాలు ఇవి అని వాళ్ళు ఎంటర్ అయినా ఇవి నా అక్షాంశాల రేఖాంశాలతో కోయిన్సైడ్ అయినా నా అక్షాంశాల రేఖాంశాలకు ఆ భూమి వచ్చినా కూడా వాళ్ళ భూమి రీసెంట్ కాదు. సో దీనికోసం భూ ఆధార్ అనేది మనకు ముందు ఇలా భూమిలో మన రెవెన్యూ పరంగా మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా మెయిన్ కాన్సెప్ట్ భూ ఆధార్ అనేది. దానికోసం మెయిన్ భూ ఆధార్లో ఫస్ట్ భూ ఆధార్ నెంబర్ అలాట్ చేయడానికి మనకు ప్రతి భూమిని రెవెన్యూ సర్వేయర్లు లేదా లైసెన్స్ సర్వేయర్లు వచ్చి GPS ఆధారిత ఇన్స్ట్రుమెంట్ తోటి మీ భూమిని జియో ఫెన్సింగ్ సర్వే చేస్తారు. దీని తర్వాత మీకు భూ ఆధార్ నెంబర్, ఈ భూ ఆధార్ నెంబర్లో ఎక్స్టెంట్, పట్టాదారు పేరు, ఆ పట్టాదారు సంబంధించిన పాత వివరాలు, మన ఆ భూమికి సంబంధించిన అన్ని వివరాలు అనేది ఒకటే నెంబర్ కిందకి మీ పహానీలో ఒక ROR అక్కడ 1B ఒక కాకుండా అన్ని భూ ఆధార్ నెంబర్లోనే ఇంటర్సెక్ట్ చేస్తున్నాడు. సో అది భూ ఆధార్ గురించి మనకు మెయిన్ ఇన్ఫర్మేషన్.